హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మెన్ ఎఫ్ఎం. చవులూరుంచే ఈ భలే రుచికరమైన పుదీనా రోటి పచ్చడి చూపిస్తున్నాను చూడండి. నో ఆనియన్, నో గార్లిక్ అనమాట. ఇందులో అవేమీ యాడ్ చేయలేదు. ఫ్రెష్ పుదీనా దొరికినప్పుడు తప్పకుండా తీసుకురండి. కాడలు కూడా చాలా లేతగా ఉండి ప్రతి దాంట్లో ఇంట్లో చేసుకునే ప్రతి డిష్లో యూస్ చేసుకునేటట్లుగా ఉన్నాయి. ఇప్పుడు నాకు దొరికిన ఈ పుదీనా అయితే ఇది మార్నింగ్ వెజిటబుల్ జ్యూసెస్ కానివ్వండి, లేదా ఇది ఒక చిన్న కప్లో వేసేసి పెడితే చుట్టుపక్కల ఏ క్రిమి కీటకాదులు రాకుండా నీట్గా ఉంచడానికి కానివ్వండి, పెదవులు ఎండిపోయి ఉన్నట్లయితే కనుక ఇది జ్యూస్ చేసుకుని రోజు రాస్తుంటే లిప్స్ రెడ్డిష్గా అయిపోయి చక్కగా ఉంటాయి అన్నమాట, నరిష్ అవుతాయి. అంతటి ప్రతి దాంట్లో వాడుకునేంత అద్భుతమైన ఈ పుదీనాని ఇప్పుడు నేను పచ్చడి చేస్తున్నాను. ఈ లేత కాడలు ఉంటే కనుక ఇది కూడా కట్ చేసి పచ్చడిలో వాడుకుంటే పుల్ల పుల్లగా రుచిగా ఉంటుందన్నమాట. ఈ పచ్చడి పులుపు, ఉప్పు, తీపి, కారం, పుదీనా ఫ్లేవర్ తోటి భలే రుచిగా ఉంటుంది. ఇలాంటి సన్న కాడలన్నీ కూడా వేసేసేయండి పచ్చట్లో. దీనికి కావలసిన పదార్థాలు ఎండుమిరపకాయలు, పోపుకి వేయించడానికి నూనె, ఆవాలు, మెంతులు, ఇవన్నీ బాగుంటాయండి. ఇందులో పప్పులు ఏమీ వేయట్లేదు అనమాట. పసుపు, ఉప్పు పచ్చడికి సరిపడినంతగా. తర్వాత ఈ ఇంగువ కావాలండి. యాక్చువల్లీ పుదీనా ఫ్లేవర్ ఇంగువని గెలవనివ్వదనుకోండి, బట్ కొంచెం ఈ చింతపండుని ఈ పచ్చడికి సరిపడా తీసుకుని దీనికి సరిపడా శుభ్రంగా కడుక్కు నీళ్లు పోసి నానబెట్టుకోండి. కొంచెం బెల్లం అండి, ఇవి మాత్రం కావాలన్నమాట. ఇప్పుడు ఈ పుదీనా అంతా శుభ్రంగా కడుక్కొని ఒక దాంట్లోకి నీళ్లు ఓడేలాగా ఉంచుకోవాలి. ఎందుకంటే చాలా డస్ట్. నేను ఇంతకుముందు ఒక దాంట్లో చెప్పానండి, పుదీనా, కొత్తిమీర, ఇవి అల్లం, పసుపు, హనీ, తర్వాత నిమ్మకాయ వేసుకుని తాగితే కూడా చాలా టేస్టీ ఉంటుందన్నమాట. పొద్దున కాఫీ బదులు అది కూడా తాగొచ్చు. ఇది పోపుకి సరిపడినంతగా నూనె ఒక బాణలిలో వేసుకుని దాంట్లో ఆవాలు, మెంతులు, నా చాలా చిన్న స్పూన్ కాబట్టి వేసానండి. ఒక 10 మిరపకాయలు పడతాయండి దీనికి. కారం మీ ఇంట్లో వాళ్ళ రుచికి అనుగుణంగా వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 2 ఎండుమిర్చి చేసుకోవచ్చు. బట్ పుదీనా ఎక్కువ కారం తీసుకోదు కాబట్టి ఇవైతే సరిపోతాయి. నేను చేసిన తర్వాత చెప్తున్నాను కదండి, రుచి అమోఘంగా ఉందన్నమాట. ఇది ఇలా పోపు అంతా చక్కగా వేపుకొని లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకుని అట్టి పెట్టుకోవాలి. రోలు శుభ్రంగా కడుక్కుని చక్కగా తుడిచేసి పొడిగా ఉండేలాగా ఉంచుకుని ఈ పోపు అంతా వేగాక అందులోకి షిఫ్ట్ చేసుకోవాలండి. రోల్లో ఇల్లంతా ఘుమఘుమ వాసనేస్తూ ఉంటుంది ఈ పోపు. దీన్ని మనం రోట్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మిగిలిన నూనె ఉంటుంది కదండి, అందులో కొంచెం ఇంగు ఉన్న, ఆవాలు, మెంతులు ఏ ఉన్నా పర్వాలేదు. ఈ కడిగి పెట్టుకున్నంత ఈ పుదీనానంతా అందులో వేసేసుకుని పుదీనాలో పచ్చిదనం పోయేంత వరకు మాత్రమే వేపుకోవాలండి. అతిగా వేయించేసేసుకుంటే ఇందులో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి. పచ్చిగానే ఇలా పచ్చగానే కనిపించేలాగా పుదీనా వేయించుకుంటే సరిపోతుంది. అతిగా వేయించద్దు. పుదీనాలో వాటర్ అంతా అయిపోయింది అని మీకు అనిపిస్తే ఒక్క స్పూను నూనె వేసుకుని మళ్ళీ ఒకసారి ఈ పుదీనంతా దగ్గరకు అయిపోతుందండి. అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ వేపేశారనుకోండి డ్రై అయిపోయి అది పోపులో మనం దంచినా కూడా పచ్చడిలోకి కలవదన్నమాట. ఇప్పుడు ఈ పోపుకి సరిపడినంత, అంటే పచ్చడికంతా సరిపడినంత ఉప్పు, పసుపు వేసేసుకోవాలండి. ఆ తర్వాత నెమ్మదిగా దంచుకోవాలి. ఒకవేళ మీరు టైం లేకపోతే మిక్సీలో వేసేటట్టయితే కనుక మిక్సీలో కూడా సేమ్ ప్రొసీజర్ అండి. మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు, కొంచెం కచ్చాపచ్చాగానే ఉండేలాగా దంచుకోవాలి. ఈ పుదీనా అంతా ఇలా నెమ్మదిగా వేగుతూ మొత్తం దగ్గరగా అయిపోతుంది. ఇంతే అయిపోయింది, చూసారా? పుదీనా ఇంతవరకే వేయించుకోవాలి. కానీ పచ్చగానే ఉంది చూడండి, ఇలా వేయించుకోవాలన్నమాట. లేత పుదీనా కాబట్టి ఇలా ఉంది. సో ఇదంతా కలియనూరుకుని మీకు చూపిస్తాను. కోర్స్ లాగా అండి, మెత్తగా అవ్వక్కర్లేదు. మనం మిక్సీలో వేసేస్తే పూర్తిగా పేస్ట్ అయిపోయి ఏ పచ్చడి కూడా తెలియనట్లుగా అయిపోతుంది అనమాట. ఇలా పోపంతా దంచేసుకున్న తర్వాత ఇంతవరకు దంచితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకుని చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు వేసేసుకోవాలి.
చింతపండు, తర్వాత ఒకవేళ ఈ నీళ్లు మీకు పచ్చడి మరీ గట్టిగా ఉందనిపిస్తే కలుపుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం రుచికి సరిపడినంత బెల్లం. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు కొంతమంది అక్కడక్కడ అసలు స్వీట్ అంటేనే నచ్చరు, ప్లస్ స్వీట్ వేస్తే కూడా వాళ్ళకి తెలిసిపోతుంది రుచి. కాబట్టి మీ రుచికి, మీ కుటుంబ సభ్యులకు అనుగుణంగా స్వీట్ కొంచెం వేసుకోండి. బట్ పంచదార బాగుంటుందండి, బెల్లం వేస్తేనే దీని రుచి అనమాట, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిగి నూరుకుంటే ఇప్పుడు ఇందులో ఇగోండి ఇంతవరకు దంచితే సరిపోతుంది. చక్కగా ఎండుమిరపకాయల ఫ్లేవర్, చింతపండు, ఉప్పు, పుదీనా అన్నీ కలగలిసి అద్భుతమైన రుచినిస్తాయండి ఇవి. ఇప్పుడు మనం ఈ పుదీనా కూడా ఈ రోట్లో వేసేసుకుని మొత్తంగా కలిగి నూరేసేసుకుని పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక 2 రోజులు 3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి, తడి తగలకపోతే. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే దీని రుచే వేరండి. ఇది బాక్సుల్లోకి కానివ్వండి, లేదా మన పొంగలి అలాంటి టిఫిన్స్లో కానివ్వండి భలే రుచిగా ఉంటుంది. ఒకవేళ ఇది కలుపుకొని తినకపోయినా కూడా ఉత్తపప్పు అలాంటిది పక్కన అలా నంచుకుంటే దీని రుచే వేరనమాట. పిల్లలు కూడా తప్పకుండా ఇష్టపడతారు. పుదీనా ఫ్లేవర్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే భలే బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి రుచికరమైన పుదీనా పచ్చడి అండి ఇది. ఎటువంటి మసాలాలు అరగని ఇవి ఏమీ లేవన్నమాట. చాలా ఈజీగా అరిగిపోతుంది. పిల్లలకు కూడా అండి స్కూళ్ళ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం తింటారో ఆ బాక్సుల్లో అది పట్టడి అన్నం చక్కగా ఈ నెయ్యో నూనె వేసేసి వాళ్ళకి వేడి వేడిగా స్కూళ్ళ నుంచి వచ్చినప్పుడు కూడా పెట్టారంటే ఆరోగ్యం అన్నమాట. ఇవన్నీను ఎండుమిరపకాయలు కాబట్టి ఇది కారము, బీపీలు అవన్నీ ఏమీ లేకుండానే రోటి పచ్చళ్ళు చక్కగా రుచి ప్లస్ ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తాయన్నమాట. ఇది చూడ్డానికే కాదండి, కలుపుకుని తింటే కూడా అమోఘంగా ఉంది. మరి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. చాలామంది పుదీనాతో బోల్డ్ వెరైటీస్ చేస్తుంటారు. నేను పుదీనా రైస్ ఏవేవో చేస్తుంటాను కదా, అలాంటి వాటిలో ఇప్పుడు నేను చేసిన ఈ పుదీనా పచ్చడి మీకు కూడా చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా కుదిరింది. సో మీరు ట్రై చేసి తప్పకుండా ఎలా చేస్తారో నాకు చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రోట్లో అండి ఇదంతా తీసేసుకోవచ్చు, లేదు అంటే కనుక వేడన్నం కానీ చల్లన్నం కానీ ఏది మిగిలినా అవి దీంట్లో కలిపేసేసి అంత నూనె వేసి ముద్దలు పెట్టేశారంటే ఎంత ఇదిగా తింటారనమాట. ఒకవేళ అలా వద్దు అనుకుంటే కనుక ఇది పచ్చడి తీసేసుకోండి. ఈ కొంచెం అన్నంలో కూడా చాలా బాగుంటుంది. బట్ ఒకటి ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇప్పుడు రోలు లక్ష్మీదేవితో సమానం అంటారు కదండి. మీరు ఏ పచ్చడి చేసినా కారం నూరినా వెంటనే కాస్త నీళ్లు పోసి అట్టి పెట్టాలండి రోట్లో, లేకపోతే మహాపాపం. అందుకని రోట్లో అది రోకలి కూడా రోట్లో పెట్టి ఉంచకూడదండి, తలనొప్పి రోటికి అని చెప్తారు, అదొకటి. కాబట్టి ఇవి కూడా కొంచెం చెప్తున్నాను, ఏమనుకోవద్దు, ఇవి కూడా జ్ఞాపకం ఉంచుకోండి. సో మా పచ్చడి అయితే ఇలా కుదిరిపోయిందండి, బ్రహ్మాండంగా ఉంది. మరి ఇంకొక మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.